ఏమి నేను నరికితే తెల్లరి మాల అయిపడేది, మళ్ళీ నరికేదాన్ని. ఇప్పుడు ఎర్రని మాల అయిపడేది. ఇది ఏదో భగవంతుని కృపణ. ఇది ఏమి 2 మాలలు పడ్డాయి, 2 సార్లు నరికితే ఇప్పుడు నిలువు నరికేదాన్ని. కక్కయ్య, మా యొక్క గురుస్వామి ఎందుకని నువ్వు కత్తితో నరకపోయింది? ఓ సిద్ధయ్య, అలా అంటుంటివా? పొట్ట లోపల దేవుడు ఉన్నాడని నీకు చెప్పగా నేను విని నా బంగారం లాంటి భార్యను చంపుకున్నాను సిద్ధయ్య. నాయన కక్కయ్య, ఎంత పని చేస్తే మీ గృహమునకు పోవుదాం పద. సరే వెళదాం పద. నాకు దేవుళ్ళని చూస్తామని ఆశగా ఉండి నా యొక్క భార్యను చంపుకుంటే స్వామి. కక్కయ్య, దేవుళ్ళను చూడాలని ఉందా? ఆశగా ఉండే. కక్కయ్య చూడుము, నేను చెప్పిన విధముగా హావభావాలకు కట్టుబడి ఉంటావా? ఉంటాను స్వామి. ఒక కళ్ళుకు తెలివివ్వండి నాకు, అన్నిటికీ ఓకే. అట్లయితే నేను వెళ్ళిపోతాను కక్కయ్య. అయ్యో, నా బంగారం లాంటి భార్య, నా భార్య కోసం ఆయన కళ్ళు కూడా మానేస్తా స్వామి. నాకు భార్య కావాలి. అట్లయితే వస్తాను. స్వామి ఇదే నా గృహం. సరే, నేను లేపుతాను. ఓ దేవుడు శ్రీ శ్రీ శివాయ వీర బ్రహ్మణే నమః. నాయన కక్కయ్య, స్వామి. ఓ పోషవ్వా, లేచి కూర్చోము. ఓహో స్వామి, నా పోసి లేపడం నాకు చాలా ఆనందంగా ఉన్నది. పాలదాసనం అవుతాం స్వామి. నాయన కక్కయ్య, మీకు కొంత కాలజ్ఞానం కూడా చెప్తాను, నిశ్చలముగా కూర్చోండి. జై సద్గురు మహారాజుకి. పంచముడని నిన్ను కించపరచిరని పాడపడకురా.
నీకు అంటనిది ఏమున్నది, వారికి అంటుచున్నది ఏమున్నది? నన్ను అంటరాని వాళ్ళని దూషిస్తున్నారు స్వామి. నీకు వారికి ఆకాశం అంటదు, నీకు ఆకాశం అంటదు. వారికి నీరు అంటుతుంది, మీకు నీరు అంటుతుంది. ఇందులో అంటరానిది ఏమున్నది నాయన? అవు స్వామి, వాళ్ళు స్నానం చేస్తే గవేలీలు, మేము స్నానం చేస్తే గవేలీలు. వాళ్ళు తాగేటి గవేలీలు, మేము తాగేటి మరి గవేలీలు. ఇందులో అంటరానిది ఏముంది నాయన? ఓ స్వామి, మాకు జన్మ ధన్యమైంది స్వామి. మాకు ఒక కొడుకును ప్రసాదించండి స్వామి. సదాస్తు. ఏ పోతే ఇప్పుడు మనకు దేవుడు వరం ఇచ్చిండి అప్ప, సంతోషంగా సద్గురు మహారాజుకి శ్రీ వీర బ్రహ్మానందం కృష్ణ జన పరిపాల